అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వీక్షక మహాశలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం రబీవుల్ అవ్వల్ మాసం పురస్కరించుకొని ముస్లిం సమాజంలో జరపబడుతూ ఉండేటువంటి ఈద్ మీలాదున్ నబీ అనేటువంటి పండుగ యొక్క వాస్తవికత ఏమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా చేద్దాం. మహాశలరా, ఇస్లాం ఒక పరిపూర్ణమైనటువంటి దైవధర్మం. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది ఆయన యొక్క దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా. ఈరోజు ముస్లిం సమాజంలో షిర్క్ మరియు బిదత్లను చేసేటువంటి వ్యక్తులు కూడా అదే సున్నత్, అదే ఖురాన్ యొక్క వాక్యపు వెలుగులో మేము చేస్తున్నాం అనేటువంటి దావా కూడా చేస్తూ ఉంటారు. అంటే ప్రతి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కూడా తన విశ్వాసాలను నిరూపణ చేసుకునేటువంటి నిమిత్తం ఖురాన్ మరియు హదీసుల యొక్క ఆధారాలనే ముందు పెడతాడు. ఇక ఇస్లాం ధర్మపు సరి అయినటువంటి పరిజ్ఞానం లేనటువంటి సాధారణ ముస్లిం సమాజపు ప్రజలు ఇది నిజమే కాబోలు అనుకుంటూ అదే విధంగా గుడ్డిగా ఆచరిస్తూ ముందుకు పోతూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఏదైనా విలువ లేనటువంటి జ్ఞానం ఏదైనా ఉంది అంటే అది ఎక్కువ శాతం ధార్మికుల దగ్గర దైవానికి సంబంధించినటువంటి జ్ఞానమే. అది ఏ వర్గపు ప్రజా బాహుళ్యానికి సంబంధించినటువంటి విషయమైనప్పటికీ కూడా. అలాగే ఇస్లాం ధర్మంలో కూడా ముస్లిం సమాజంలో ముస్లింలు ప్రతి విషయంలో జ్ఞాన సముపార్జన చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. విద్యా వ్యవహారాల్లో కానివ్వండి, వ్యాపార వ్యవహారాల్లో కానివ్వండి, రాజకీయ వ్యవహారాల్లో కానివ్వండి, ఆర్థిక వ్యవహారాల్లో కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే ప్రతి వ్యవహారంలో కూడా ఈవెన్ ఆరోగ్యంగా ఎలా జీవించాలి అంటే ఆ డాక్టర్లను సంప్రదించో లేకపోతే యూట్యూబ్లో రీల్స్ చూసో వీడియోస్ చూసో ఆరోగ్యాన్ని కూడా తగు జాగ్రత్తతో కాపాడుకునే విధంగా ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నిస్తాడు. కానీ ఆధ్యాత్మిక వ్యవహారాలు వచ్చేటప్పటికీ అవి కొంతమంది ధార్మిక పండితుల చేతుల్లో వదిలేసి వారు ఎలా నడిపితే అలాగే మేము నడుచుకుంటామనేటువంటి ఒక గుడ్డిదైనటువంటి వైఖరిని కలిగి ముందుకు కొనసాగిపోతూ ఉంటారు. ఎవరో ఒకరు పరిశీలనాత్మక మరియు పరిశోధాత్మక ఆలోచన కలిగిన వారు మాత్రమే వాస్తవాన్ని గ్రహించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరి మహాశిలరా, అందులో భాగంగానే ఇస్లాం ఎంత పటిష్టమైనటువంటి నిర్మాణాన్ని నిర్మించినప్పటికీ కూడా ఈ ఇస్లాం ధర్మంలో కొత్త కొత్త ఆచారాలు కానీ, కొత్త వ్యవహారాలు కానీ, కొత్త ఆరాధనలు కానీ రాకుండా నాటి 1450 సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోనే ధర్మాన్ని పరిపూర్ణం చేసి వేసినప్పటికీ ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ విధానాన్ని, జీవితాన్ని నకసిక పర్యంతము ఆది నుండి అంతం వరకు ఆయన జీవితపు సకల రంగాలను కూడా విపులంగా విడమరిచి ముస్లిం సమాజపు ప్రజల ముందు ఉంచినప్పటికీ కూడా ఇంకా దానితో పాటు ఆయన వద్ద ధర్మాన్ని నేర్చుకున్నటువంటి సహాబా రజియల్లాహు తాలా అన్హుం అజ్మాయిన్ శిష్య సముదాయం ఎవరైతే ఉన్నారో వారి జీవితాలు కూడా ఉన్నవి ఉన్నట్లుగా అల్హమ్దులిల్లా మన వరకు చేరినప్పటికీ కూడా కొంత మూర్ఖత్వంతో, కొంత అజ్ఞానంతో, కొంత ధార్మిక జ్ఞానపు పర్యవేక్షణ మరియు పరిశీలన యొక్క లోటుతో ముస్లిం సమాజం అనేకమైనటువంటి పండుగలను, నూతన ఆరాధనా వ్యవహారాలను, చివరికి షిర్క్ అంటే బహుదైవోపాసన విషయాలను కూడా ఇస్లాంలో జొప్పించి వేయడం జరిగింది. అందులో ఒకటే ఈ ఈద్ మీలాదున్ నబీ. ఇస్లాం ధర్మంలో అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి పండుగలు రెండు పండుగలు. ఒకటి ఈదుల్ ఫిత్ర్ అంటే రమజాను పండుగగా వాడుక భాషలో పిలవడం జరుగుతుంది, అది ఒకటి. రెండవది ఈదుల్ అధా అంటే సర్వసాధారణ వాడుక పరిభాషలో బక్రీద్ అని పిలవడం జరుగుతుంది. ఈ రెండు పండుగలు మినహా మరి ఏ పండుగను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ ముస్లిం సమాజానికి ఎంత మాత్రము ఇవ్వలేదు, ఆజ్ఞాపించలేదు పండుగ జరుపుకోమని.
సర్వసాధారణ పరిభాషలో జుమాను కూడా అంటే శుక్రవారపు ఆరాధనను కూడా ఒక పండుగగా ప్రవచనాలు తెలియచేయడం జరిగింది. అది కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పండుగ కాదు, ఒక పండుగ వాతావరణం కలిగినటువంటి సందర్భంగా ప్రవచనాలు అభివర్ణించారు. వెరసి వాస్తవానికి ఇస్లాంలో ఉన్నటువంటి పండుగలు రెండు, ఒకటి ఈదుల్ ఫిత్ర్, 2 ఈదుల్ అదహా. కానీ కొంతమంది ముస్లిం సమాజపు ప్రజలు అజ్ఞానం కారణంగా మరికొన్ని పండుగలను కూడా వారి తరపున ధర్మంలో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఒకటే ఈద్ మీలాదున్ నబీ. ఇప్పుడు ఈద్ మీలాదున్ నబీ అంటే ఏంటో తెలుసుకుంటూ మనం విషయాన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఈద్ అంటే పండుగ, మీలాద్ అంటే పుట్టుక, నబీ అంటే ప్రవక్త. వెరసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టిన సందర్భంగా పండుగ జరుపుకునేటువంటి విషయాన్నే ఈద్ మీలాదున్ నబీ అని పిలవడం జరుగుతుంది అరబీ పరిభాషలో. మరి మనం చూసినట్లయితే ఈద్ మీలాదున్ నబీ ఇస్లాంకి సంబంధించినటువంటి పండుగ అంటే గతంలో కూడా నేను ముందు ప్రస్తావించాను. ఇది ఇస్లాంకు సంబంధించినటువంటి పండుగ ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకు అంటే ఇస్లాం అంటే ఏమిటండి? 1 ఖురాన్, 2 హదీస్, 3 సహాబా రజియల్లాహు తాలా అన్హుం అజ్మైన్ యొక్క ఫెహం, వారి యొక్క అవగాహన. ఈ 3 విషయాలే ఇస్లాం యొక్క ఆచరణ, ఆరాధన, వ్యవహారాలను నిర్దేశిస్తాయి. మరి దాని ప్రాతిపదికన చూసినట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టి 40 సంవత్సరాలు దైవ ప్రవక్త కాక మునుపు ఆయన జీవితం గడిపారు. అలాగే 23 సంవత్సరాలు ఆయన దైవ ప్రవక్తగా నియమించబడిన తరువాత కూడా జీవితాన్ని గడిపారు. వెరసి 63 సంవత్సరాల కాలం సుదీర్ఘ జీవితాన్ని ప్రవక్త వారు గడపడం జరిగింది. ఆ జీవితపు కాలంలో ఏ సందర్భంలో కూడా ప్రవక్త ముహమ్మద్ వారు తన యొక్క పుట్టినరోజును ఒక పండుగగా జరుపుకోలేదు. అలాగే పుట్టినరోజు పండుగలు కూడా ఇస్లాం సాంప్రదాయపు విషయాలు అసలు కానే కాదు. ఎందుకంటే అవి యూదులు, క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి పండుగలు. వారి యొక్క విధానాల్లో వాటిని జరుపుకుంటూ ఉంటారు. వాటిని ఇస్లాంలోకి తీసుకొచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి ఒక మహోన్నతమైనటువంటి ప్రవక్తగా జన్మించారు. ఈ సందర్భంగా పండుగ చేసుకోవడం అనేటువంటిది ఒక మంచి విషయంగా ప్రతిపాదించుకుని ఒక పండుగ రూపంలో జరుపుకుంటూ అందులో ఇస్లాంలో లేనటువంటి, ఇస్లాం నిషేధించినటువంటి వ్యవహారాలను కూడా జొప్పించి దాన్ని అత్యంత కలుషితమైనటువంటి వ్యవహారంగా ఈరోజు ముస్లిం సమాజ ప్రజలు జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. దీనికి చాలా బాధపడాలి ఒక ముస్లిం నిజమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే. ఇంకా ఇదే నిజమైన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఈ పండుగ జరుపుతున్నటువంటి ముస్లిం సమాజపు ముస్లిములు కూడా ఒకసారి ఆగి ఆలోచిస్తే ఇది సమంజసమైన విషయమా లేదా అనేటువంటి విషయం వారికే తెలిసిపోతుంది. ఇక ఈద్ మీలాదున్ నబీ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఇక ఇది జరుపుకోవచ్చా అంటే జరుపుకునేటువంటి వారి యొక్క పండితులు ఇచ్చేటువంటి ఒక చిన్న సమాధానాన్ని మీ ముందు ప్రస్తావిస్తూ నేను ముందుకు కొనసాగేటువంటి ప్రయత్నాన్ని ఇన్షాల్లా చేస్తాను. వారు ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే సూర బకరా సూర నెంబర్ 2 ఆయత్ నెంబర్ 29లో అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు, హువల్లదీ ఖలఖలకుముల్ మాఫిల్ అర్ది జమియా. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి విషయం కూడా మీకోసమే మేము సృష్టించామంటాడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ ఆయతులో. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వస్తు సామాగ్రి కూడా ఒక వ్యక్తికి లేదా ఒక ముస్లింకి హలాలే, అంటే ధర్మసమ్మతమే. ఇది వాస్తవం కూడా. ఎప్పటి వరకు? నిషేధ ఆజ్ఞ రానంత వరకు. ఉదాహరణకు వల్లది ఖలకలకుముల్ మాఫిల్ అర్ది జమియా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల వస్తు సామాగ్రి కూడా మీ ప్రయోజనార్థమే మేము సృష్టించాము. అందులో మద్యపానం కూడా ఉంది. మరి అది ధర్మసమ్మతమా అంటే హదీస్లో రావడం జరిగింది, మద్యపానం అనేటువంటిది మీ కొరకు నిషేధం అని చెప్పి. అలాగే
పంది మాంసం కూడా ఉంది అల్లాహ్ సృష్టించినటువంటి విషయాల్లో. హదీస్లో రావడం జరిగింది పంది మాంసం మీకోసం నిషేధం అని చెప్పి. ఇలా నిషేధ ఆజ్ఞ ఎప్పటి వరకు అయితే రాలేదో అప్పటి వరకు ప్రతి విషయం కూడా హలాలే ఈ ప్రపంచంలో. ఇక్కడ శ్రద్ధగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రాపంచిక విషయాలను మరియు ధార్మిక ఆరాధనాపూర్వక విషయాలను వేరు చేసి చూపించడం జరిగింది. ఒక సందర్భంలో ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి అంటు కట్టడం గురించి ప్రస్తావించేటప్పుడు మీరు ఈ విధంగా అంటు కట్టకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆజ్ఞాపిస్తారు. ఆ సంవత్సరం దిగుబడి తక్కువగా వస్తుంది. ఆ సహాబీ తిరిగి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంప్లైంట్ చేస్తాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు ఈ విధంగా అంటు కట్టకండి అన్నారు, మేము ఆ విధంగా చేశాము కానీ మాకు దిగుబడి తక్కువగా వచ్చింది అని చెప్పిన సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రాపంచిక విషయాలైతే నాకంటే మీరే బాగా ఎరుగుదురు, ఒక్క ధార్మిక విషయంలో తప్ప ప్రాపంచిక విషయంలో మీరు స్వతంత్రులు అని తెలియచేయడం జరిగింది. కానీ ధార్మిక విషయాల్లో మాత్రం నన్ను మీరకండి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ తెలియచేయడం జరిగింది. ఇది ఒక హదీస్లో మనకి సహీ హదీస్లో కనిపిస్తుంది. అంటే ప్రాపంచిక వ్యవహారాలు వేరు, ధార్మిక వ్యవహారాలు వేరు, ఆరాధనాపూర్వకమైనటువంటి వ్యవహారాలు. ఇక ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో ఎప్పుడైతే నిషేధ ఆజ్ఞ లేదో ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో ప్రతి విషయము కూడా హలాల్గానే పరిగణించబడుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ధార్మిక ఆరాధన వ్యవహారాలకు వచ్చేటప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పనిది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమోదముద్ర వేయనటువంటి ఏ విషయమైనప్పుడు కూడా అది నిషేధ ఆజ్ఞలోనే ఉంటుంది ధార్మిక వ్యవహారంలో. ఉదాహరణకు మనం చూసినట్లయితే ప్రాపంచిక వ్యవహారాల్లో ఈరోజు నేను డెనిమ్ కాటన్ అనేటువంటిది నేను ధరిస్తూ ఉన్నాను. దీనికోసం హదీసుల్లో నిరూపణ మనకు కనిపిస్తుందా డెనిమ్ కాటన్ ధరించవచ్చా లేదా అని చెప్పి? లేదు. అలాగే మొబైల్ ఫోన్ నేను వినియోగిస్తున్నాను ఈ ప్రపంచంలో, దానికోసం హదీస్ ఖురాన్ గ్రంథాల్లో మనకు ఏమైనా కనిపిస్తుందా హలాలా హరామా అని? లేదు, ఎంత మాత్రమే కనిపించదు. అలాగే మసీద్ యొక్క మీనార్లను చూసుకున్నట్లయితే, మన ఇంటి యొక్క డిజైన్లను చూసుకున్నట్లయితే, అలాగే విద్యార్థులకు దస్తార్బందీ చేస్తూ ఉంటారు, అవి చూసుకున్నప్పటికీ కూడా ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉంటాం, వీడియోగ్రఫీ చేస్తూ ఉంటాం. ఈ ప్రాపంచిక మాధ్యమాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిషేధ ఆజ్ఞ రానంత వరకు కూడా ధర్మసమ్మతంగానే పరిగణించబడతాయి. ఇక ఆరాధన వ్యవహారంలో వచ్చేటప్పటికీ పండుగ అనేటువంటిది ఒక ఆరాధన. ఇది పండుగ అని చెప్పాల్సినటువంటి హక్కు మరియు అధికారం ఎవరికి ఉంటుంది? ఒకటి అల్లాహకు ఉంటుంది, రెండు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉంటుంది. మరి ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితకాలంలో అల్లాహ్ యొక్క ఆజ్ఞ రాలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పండుగను అంటే ఈద్ మీలాదున్ నబీను జరపనూ లేదు. మరి ఇప్పుడు మనం క్రొత్తగా మనం అతిశయిల్లుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అత్యంత ప్రేమను చూపించేటువంటి పేరిట ఈ ఈద్ మీలాదున్ నబీని చేయడం అల్లాహ్ మరియు ప్రవక్త చెప్పనటువంటి మాటను స్వతహాగా మన తరపున ధర్మంలో కల్పించి చెప్పిన మాట అవుతుందా లేదా అది వాస్తవంగా ధర్మమే అవుతుందా? ఒక్కసారి ఆలోచించాలి మహాశయులారా. ఈ విధంగా ఈద్ మీలాదున్ నబీ ఏదైతే ఉందో ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా కానీ వారి తరపున ఆజ్ఞాపించబడినటువంటి ఆరాధన ఎంత మాత్రం కూడా కాదు. ఆరాధనలో మన ఇష్టం ఎంత మాత్రం కూడా చెల్లుబాటు కాదు. సహీ బుఖారీ గ్రంథాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే అందులో ఒక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, మన్ అహదస ఫీ అమ్రిన హాదా మా లైస మిన్హు ఫహువ రద్. మన్ అహదస అంటే నేను చెప్పని మాట ఏదైతే ఉందో, ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్, నేను చెప్పని మాటను ధర్మంలో ఎవరైతే తీసుకువస్తారో వారి యొక్క మాట ఎంత మాత్రము చెల్లదు, అది రద్దు చేయబడుతుంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇక్కడ
నిషేధ ఆజ్ఞ వచ్చేసింది. అంటే ధర్మంలో ఏ విధమైనటువంటి మాట వ్యవహారమైనప్పటికీ కూడా కల్పించకూడదు, అది రద్దు అయిపోతుంది, నిషేధించబడుతుంది, అది అమలు కాదు, అది అంగీకరించబడదు అని స్పష్టంగా ఈ హదీసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియచేయడం జరిగింది. మరొక హదీస్ మనం చూద్దాం. సహీ ముస్లిం గ్రంథంలో ఉన్నటువంటి హదీసు, మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్. అమల్ అంటే ఏదైతే ఆచరణ ఉందో దాన్ని నేను ఆజ్ఞాపించలేదో, మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్రునా, నేను ఆజ్ఞాపించినటువంటి విషయం ఏదైతే ఉందో ఫహువ రద్, అది రద్దు చేయబడుతుంది, నిషేధించబడుతుంది, స్వీకరించబడదు, అది ఇస్లాంలో లేనటువంటి విషయం అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఆ హదీసులో కూడా తెలియచేయడం జరిగింది. ఈ పండితులు అంటూ ఉంటారు, ఈద్ మిలాద్ నబీ జరపాలనేటువంటి పండితులు, నిషేధాజ్ఞ ఎక్కడుందండి చెప్పండి, నిషేధాజ్ఞ ఎక్కడుంది అని. నిషేధాజ్ఞ ఇక్కడ ఉంది సోదరా. ఒక్కసారి నీవు హదీసులను పరిశీలన చేసే ప్రయత్నం చేయి, జ్ఞానాన్ని సముపార్జించే ప్రయత్నం చేయి. సహీ అహాదీసులకు, జయీఫ్ హదీసులకు, మన్ఘడత్ మౌజు హదీసులకు భేదాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయి. విషయం తప్పకుండా స్పష్టీకరించబడుతుంది మహాశిలారా. కాబట్టి ఈ రెండు హదీసుల్లో కూడా చెప్పని మాట కానీ చెప్పని ఆచరణ కానీ ఎంత మాత్రము చెల్లుబాటు కాదు అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. జాబిర్ రజియల్లాహు తాలా అన్హు వారి కథనం ప్రకారం ఒక హదీస్ కూడా మన ముందుకు వస్తుంది, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి ప్రసంగ సందర్భంలో, ప్రతి ఖుత్బాలలో కూడా సర్వసాధారణంగా ఒక హదీసును వినిపించేవారు, ఒక మాటను చెప్పేవారు. ఇన్న ఖైరల్ హదీసు కితాబుల్లా వ ఖైరల్ హదియ హదియు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షరుల్ ఉమూరిల్ ముహతజాతుహా వ కుల్లు ముహతజతిన్ బిదా వ కుల్లు బిదఅతిన్ జలాలా వ కుల్లు జలాలతిన్ ఫిన్నార్. కుల్లు బిదఅతిన్ జలాలా, ప్రతి బిదాత్, ప్రతి నూతన ఆచరణ, జలాలా అపమార్గమే అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కుల్లు బిదఅతిన్ జలాలా వ కుల్లు జలాలతిన్ ఫిన్నార్, ఈ ప్రతి అపమార్గము కూడా నరకానికి తీసుకువెళ్ళిపోతుంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక్కసారి సమయాన్ని తీసి మన మనోమస్తిష్కాల్లో ఉన్నటువంటి ఫిర్కా వారియత్ను పక్కన పెట్టి వాస్తవిక విషయాన్ని ఖురాన్ హదీసుల ప్రాతిపదికన అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి మహాశివరా, మనకి సత్యం స్పష్టమైపోతుంది. కాబట్టి ఈ మూడు హదీసుల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీ తరపున ఏ విషయాన్ని కూడా ధర్మంలో కల్పించకూడదు అని నిషేధించడం జరిగింది. ఇక ప్రాపంచిక వ్యవహారాలు అంటారా, అందులో ఒకవేళ నిషేధ ఆజ్ఞ వచ్చినట్లయితే గతంలో నేను చెప్పినట్లుగా పంది మాంసం కానివ్వండి, మద్యపానం కానివ్వండి, వడ్డీ కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, జూదం కానివ్వండి, ఇవన్నీ కూడా నిషేధాజ్ఞలు వచ్చేసాయి. ఖురాన్లో అయినప్పటికి కూడా, హదీసులో అయినప్పటికి కూడా అప్పుడు అవి నిషేధించబడ్డాయి. మిగతా అన్ని హలాల్ వస్తువులు కూడా ప్రపంచంలో వల్లది ఖలఖలకుముల్ మాఫిల్ అర్ది జమియా, ఇప్పుడు భూమండలంలో ప్రతి వస్తువు కూడా హలాల్ చేయబడింది. మీరు దాని ద్వారా ప్రయోజనం పొందండి, ఇందులో అడ్డంకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఈ ప్రాపంచిక వ్యవహారాలను, ఈ ధార్మిక వ్యవహారాలను కలగాబులగం చేసి ఇది మనం క్రొత్తగా మనం బిల్డింగ్లు కట్టుకోవడం లేదా, మీనాలు నిర్మించుకోవడం లేదా, ఏరోప్లేన్లో ట్రావెల్ చేయడం లేదా, సెల్ ఫోన్లు వినియోగించడం లేదా, అటువంటి విధంగానే ధర్మంలో కూడా ఈ కొత్త విషయాలను ఆచరించడం తప్పే ఉంది. పుణ్యఫలాపేక్షలతోనే కదా మనం చేస్తున్నాం, మంచి పనే కదా మనం చేస్తున్నాం. మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మనసులో ఒక మంచి పని చేసేటువంటి ఆలోచన వేశాడు. దీని ద్వారా మనకి మంచే జరుగుతుంది. దీని ద్వారా ఎవరైతే ఈ ఆచరణ చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా మంచి వస్తుంది, మనకు కూడా ఆ మంచిలో వాటా లభిస్తుంది, ఆ పుణ్యంలో అనేటువంటి ఒక అపోహలో ఏదైతే ముస్లిం సమాజ ప్రజలు పడి ఉన్నారో ఒకసారి మేల్కోవాలి మహాసారా. ఏదైతే మంచి ఉందో ఇస్లాం ధర్మంలో అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి మంచే, సహాబాలు ఆచరించినటువంటి మంచే. ఇది మనకు సరిపోదా? వారు స్వర్గవాసులు కాలేదా వారి ఆచరణ చేసి? ఒక విషయాన్ని గమనించండి. మరి మంచి పనిగా భావిస్తూ ప్రతి విషయాన్ని ఇది హదీసులో నిషేధం ఎక్కడుంది, దీని గురించి నిషేధం ఎక్కడుంది అని చెప్పి ఇది సంతోషకర సమయమే కదా, నిషేధం లేదు కాబట్టి హలాలే నేను చేసుకుంటూ పోతాను అని మీరు చెప్పినట్లయితే, ఒకవేళ నిషేధ ఆజ్ఞ లేదనేదే మీ యొక్క దలీల్ అయితే, ఆధారం అయితే, మరి అలా చెప్పుకుంటూ పోయినట్లయితే ఇస్లాం ధర్మంలో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి అంటాడు, నేను సోప్ రాసుకుని మరి వజూ చేస్తానంటాడు, ఇది వజూ విధానం అంటాడు. దీనికి నిషేధ ఆజ్ఞ ఎక్కడుంది హదీస్లో, ఖురాన్లో చూపించండి అంటాడు. మీరు తీసుకురాగలరా? అలాగే ఇమాం గారు హయ్యా అలస్సలా హయ్యా అల్ ఫలా తర్వాత అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లా అంటారు చివరిలో అజాన్లో. లా ఇలాహా ఇల్లల్లా కాదు, అది
ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి, అసంపూర్ణంగా ఉంది కాబట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత ముహమ్మద్ రసూలుల్లాహ్ కూడా నేను యాడ్ చేసుకుంటాను, పరిపూర్ణం అవుతుంది కదా కలిమా, మంచిదే కదా అని ఒక వ్యక్తి వస్తాడు. దీనికోసం అడ్డంకు ఏముంది, దీని నిషేధం ఎక్కడుందని చెప్పి. అలాగే ఇంకొక వ్యక్తి వస్తాడు, నమాజ్ సందర్భంలో అస్సలాము అలైకుం వరహమతుల్లా, అస్సలాము అలైకుం వరహమతుల్లా అని చెప్పి ఇమాం గారు రెండు వైపులా కూడా సలాం చెప్తారు. అప్పుడు నేను సమాధానంగా అస్సలాము అలైకుం వరహమతుల్లా అని చెప్పకుండా వాలేకుం అస్సలాం వరహమతుల్లా, వాలేకుం అస్సలాం వరహమతుల్లా అని చెబుతాను. దీనికి నిషేధానికి ఆజ్ఞ ఎక్కడుంది, నిషేధాజ్ఞ లేదు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో నిషేధాజ్ఞ లేదు అనేటువంటి ఒక విషయంగా ప్రతి వ్యవహారాన్ని హలాల్ చేసుకుంటూ పోయేటువంటి అవకాశం ఇస్లాం ధర్మంలో ఉంది. కాబట్టి ఆ అవకాశం లేకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో తెలియచేయడం జరిగింది. మీ ఇష్టానుసారంగా ధర్మాన్ని నిర్మించుకోకండి, ధర్మం ఆల్రెడీ నా హయాంలోనే పరిపూర్ణం చేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను మీకు స్వర్గానికి తీసుకుని పోయేటువంటి ఏ విషయాన్ని కూడా ఆజ్ఞాపించకుండా ఉండలేదు. అంటే పరిపూర్ణంగా చెప్పేశాను స్వర్గానికి తీసుకుపోయేటువంటి ప్రతి ఆచరణ గురించి. అలాగే నరకానికి తీసుకుపోయేటువంటి ఏ ఆచరణ గురించి కూడా నేను దాచలేదు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అది కూడా పూర్తిగా చెప్పేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈరోజు ఇది నరకానికి తీసుకెళ్ళిపోయేటువంటి ఆజ్ఞ, ఇది స్వర్గానికి తీసుకెళ్ళిపోయేటువంటి ఆజ్ఞ అని చెప్పి మన తరపున నిర్దేశించడానికి, తయారు చేయడానికి, ధర్మంలో జొప్పించడానికి, అది మంచి కార్యంగా అనిపించినప్పటికి కూడా మనకి ఎంత మాత్రం కూడా రైట్స్ లేవు, అధికారాలు లేవు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇవ్వలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఖురాన్ గ్రంథంలో సూరా మాయిదా 3వ ఆయతలో తెలియజేయడం జరిగింది, అల్ యౌమ అక్మల్తు లకుం దీనుకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రజీతు లకుం ఇస్లామ దీనా. ఈరోజు ఇస్లాం ధర్మాన్ని మీకోసం పరిపూర్ణం చేశాను, ఇస్లాం ధర్మాన్ని ఆమోదయోగ్యమైనటువంటి ధర్మంగా చేశాను అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నాటి 1450 సంవత్సరాల క్రితమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజీవంగా ఉండగానే ఇస్లాం ధర్మం పరిపూర్ణమైపోయింది. మరి అందులో చేర్చడానికి ఈరోజు ఏముంది? హజ్జతుల్ విదా సందర్భంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే తెలియజేయడం జరిగింది. ఈరోజు నేను ధర్మాన్ని పరిపూర్ణంగా మీ వరకు చేరవేశానా లేదా అంటే సహాబాలు అందరూ కూడా దాదాపు 1,00,000 సహాబాలు అక్కడ ఏకమై ముక్త కంఠంతో మా వరకు మీరు పరిపూర్ణ ధర్మాన్ని చేరవేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ముక్త కంఠంతో సాక్ష్యం పలికారు. ఇలా అయిపోయినటువంటి ధర్మాన్ని, ఒక పటిష్టమైనటువంటి గోడలు కలిగినటువంటి ఉత్తమమైనటువంటి జీవన వ్యవస్థను ప్రపంచానికి ఉత్తమోత్తంగా పరిచయం చేయడం మానేసి ఇందులో స్వతహాగా నాకు ఇందులో ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పి మన తరపున అనేక ఆరాధనలను కల్పించుకోవడం, అనేక పండుగలను కల్పించుకోవడం, పైపెచ్చు సున్నతులను విడిచిపెట్టేయడం, ఇమాములపై ప్రేమతో అల్లాహ్ ప్రవక్త యొక్క సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులను బేఖాతరు చేయడం. ఇలా ఏంటండి ఇవన్నీ కూడా? ఒకసారి ఆలోచించండి మహాశలరా. ఇవన్నీ కూడా నరకపు దారులు మహాశలరా. కాబట్టి ఇస్లాం ధర్మంలో ఈ ఈద్ మీలాదున్ నబీకి ఎంత మాత్రము కూడా అవకాశం లేదు, ఎంత మాత్రము కూడా ఈద్ మీలాదున్ నబీ చేయడానికి మన దగ్గర అనుమతి లేదు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమతో మేము చేస్తున్నామండి ఆయనపై ప్రేమతో సున్నత్ని సజీవపరచండి. ఒక తహజ్జుద్ నమాజ్ని మొదలుపెట్టండి, సున్నత్. అలాగే మీ శత్రువులను ప్రేమించండి, ఇది కూడా సున్నత్. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నత్గా చెప్పినటువంటి, ఆజ్ఞాపించినటువంటి ఆ గెడ్డాన్ని ఉంచండి, అది కూడా సున్నత్. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక సున్నతులు తెలియజేయడం జరిగింది. పరిశుభ్రంగా ఉండడం విశ్వాసి యొక్క ప్రథమ కర్తవ్యమని, పరిశుభ్రమైన బట్టలు ధరిస్తూ అది సున్నత్ అని చెప్పి ఆనందించండి. ఇలాగ ఇత్తెబాలో సున్నత్ ఉండాలి తప్ప జజ్బాతి సున్నత్ అంటే పెచ్చరిల్లిపోయేటువంటి సున్నతులు లేదా ధర్మాన్ని అధికం చేసుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి సున్నతులుగా పరిగణించబడేటువంటివి ఎంత మాత్రం కూడా ఇస్లాం ధర్మంలో ఆమోదయోగ్యం కాదు. ఇవి నిషేధించబడినటువంటి విషయాలు మహాసారా. కాబట్టి మీరు పుణ్య ఫలాపేక్షతో చేసిన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ప్రేమతో చేసినప్పటికి కూడా నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబా రజియల్లాహు తాలా అన్హుం అజ్మయీన్ కంటే కూడా అధికంగా ప్రేమ మీరు నేను చూపగలమా? వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక్క సైగతో ప్రాణాలను సైతం విడిచిపెట్టడానికి ప్రతి క్షణము కూడా సిద్ధంగా ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఏ ఆచరణ కనిపిస్తుంది వెంటనే మనం ఆచరిద్దామనేటువంటి తపన కలిగి ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు ఏ ఆజ్ఞ జారీ చేస్తారు, మన పరలోకాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం ఆయన ప్రేమలో అని చెప్పి సిద్ధంగా ఉండేవారు. ఒక సందర్భంలో అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మిమ్మల్ని చూడకపోతే ఉండలేకపోతున్నాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పి ఒక సహాబీ బాధపడిన సందర్భంలో ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే ఎవరిని ప్రేమిస్తారో వారు వారితోనే ఉంటారంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అప్పుడు ఆ సహాబీ ఎంతో ఆనందపడతారు. ఎందుకంటే మరణించిన తర్వాత మీరు దూరం అయిపోతారు, మిమ్మల్ని చూసే అవకాశం ఉండదు. మరి ఏంటి పరిస్థితి అంటే అక్కడ పరలోకంలో
ప్రవసలాసం వారి దగ్గరగా ఉండాలంటే ప్రవసలాసం వారిని అధికంగా ప్రేమించాలన్నారు ప్రవసలాసం వారు. ఆయన్ని ప్రేమిస్తే మన నమాజులు సవ్యమవుతాయి, మన నమాజులు సంస్కరించబడతాయి, మన నమాజుల్లో ఖుజూ వస్తుంది, మనం ఖురాన్ యొక్క పారాయణం చేస్తాము, ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు నెరవేరుస్తాము, అలాగే మృదు భాష్యాన్ని చేస్తాము, ప్రతి వ్యక్తిని కూడా నవ్వుతూ పలకరిస్తాము, అమానత్దారి అంటే అప్పగింత ఎవరైతే అప్పగించారో అందులో ఖయానత్ ద్రోహాన్ని చేయము, అలాగే వడ్డీ వ్యవహారాల జోలికి పోము, మద్యపానాన్ని తిరస్కరిస్తాము, దాని జోలికి పోము, అలాగే జూదం, అలాగే భ్రూణహత్యలు, అలాగే మనం చూసుకున్నట్లయితే మన భార్యను ప్రేమించడం, ఆమె నోటికి ఒక ముద్దను ప్రేమపూర్వకంగా అందించడం, పిల్లల యొక్క సరైనటువంటి శిక్షణ, క్రమశిక్షణ, దైవభీతి వారిలో నింపడం, మన యొక్క తఖ్వాను పెంపొందింపజేసుకుంటూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క తఖ్వాను పెంపొందింపజేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇవి కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులు. వీటిలో ఏ ఒకదానిలో లోపం ఉన్నప్పటికీ కూడా వీటిని సజీవపరిచేటువంటి ప్రయత్నం చేస్తే ఈద్ మీలాదున్ నబీ మన జీవితంలో నెరవేరుతూ ఉన్నట్లే. అది మీలాదున్ నబీయే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టుక ప్రతి విశ్వాసి కూడా ఆనందమయ సమయమే, సంతోషించదగ్గ విషయమే. కానీ అది ఒక పండుగ రూపంలో వ్యక్తపరచడానికి ఇస్లాం ధర్మంలో అనుమతి ఉందా అంటే ఎంత మాత్రమూ లేదు. దీని విషయంగా ఒక హదీసు మనం చూసినప్పటికీ కూడా ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆనాడు ప్రళయ దినాన పరుగున ముఖం మెరిసిపోయేటువంటి విశ్వాసులు, తమ అవయవాలు మెరుస్తూ ఉంటాయి వజూ చేసిన కారణంగా, వారు పరిగెత్తుకుంటూ నా వద్దకు వస్తూ ఉంటారు, దైవదూతలు ఆపేస్తారు వారిని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు దైవదూతలను, ఎందుకు వారిని ఆపుతున్నారు, వారు నా యొక్క అనుచర సమాజమే కదా, రానివ్వండి అని అడిగిన సందర్భంలో దైవదూతలు అంటారు, లేదు మీరు పరమపదించిన తరువాత మీరు అందజేసినటువంటి సుస్పష్టమైనటువంటి ఈ ఇస్లాం దైవధర్మంలో వారి తరపున అనేకమైనటువంటి బిదాతులను అంటే నూతన ఆచరణను ప్రవేశపెట్టిన వారు అని తెలియజేస్తారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధానం ఏమిటో తెలుసా? సుహుకన్ లిమన్ గయ్యరబాది, దూరం పొండి, నా నుండి దూరం పొండి, మీరు నాలోని వారు కాదంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏదైతే నూతన ఆచారాలను, పండుగలను ధర్మంలో ప్రవేశపెట్టి లేని విషయాలను ఉన్నట్లుగా పుణ్యఫలాన్ని ఆపేక్షిస్తూ మీరు చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఇస్లాంలో నిషేధింపబడినటువంటి విషయాలు. సోదర మహాశర, దీని పట్ల ఒకసారి లోతుగా ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. కొంతమంది అంటూ ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించకూడదండి, ముస్లిం సమాజం హువ సమ్మాకుముల్ ముస్లిమీన్ అనాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా హజ్లో, అందరూ ముస్లింలే కదా అని చెప్పి. కాబట్టి అందరినీ ముస్లిం అనేటువంటి ప్రాతిపదికన ఏకం చేయాలి. వారు ఏం చేస్తున్నారు అనేటువంటిది ముఖ్యం కాదు, వారు ముస్లింలు కాదా అవునా అనేటువంటిది ముఖ్యం. కాబట్టి వీరు కాఫిర్లు, వీరు మునాఫిక్లు, వీరు బిదతీలు అని ముద్రలు వేస్తూ ఉంటారు చాలామంది. ఆ పనే మీరు చేస్తున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ సోదర మహాశిరరావు, ఒకసారి మీరు విషయాన్ని లోతుగా పరిశీలించే ప్రయత్నం చేయండి. ఇస్లాం స్వచ్ఛమైనటువంటి దైవధర్మం. ఇది ప్రళయం వరకు కూడా అంతే స్వచ్ఛతతో ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఉంటుంది అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తను అందజేసినటువంటి విషయము ఉంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఈ ధర్మాన్ని మేమే అవతరింపజేశాము, దీని యొక్క రక్షణ బాధ్యత కూడా మాదే అని స్వతహాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇస్లాం ధర్మం అంటే ఖురాన్ మరియు హదీసుల యొక్క సరైనటువంటి అవగాహన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల యొక్క అనుసరణ విధానం మాత్రమే. దీన్ని దాటి మనం ఏదైతే స్వేచ్ఛాయుత ఆలోచనలతో దైవధర్మంలో నూతన విషయాలను ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేశామో ఇది ఎంత మాత్రము ధర్మం కాదు. ఒకవేళ మన తోటి సోదరుడు తప్పు చేస్తున్నట్లయితే అది తప్పు అని చెప్పడం కూడా తప్పు అంటే ఇక ఎన్ని తప్పులు ఇస్లాం ధర్మంలో చేర్చబడతాయో ఒక్కసారి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. కాబట్టి మేము ముస్లిం సమాజాన్ని, విశ్వాసులను ఏకం చేసేటువంటి విషయంలో ఎంత మాత్రము వ్యతిరేకత కలిగినటువంటి వ్యక్తులం కాదు. కానీ ఈ ఏకమయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడు చేకూరుతుంది అంటే ఖురాన్, హదీస్ మరియు సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మైన్ యొక్క ఫెహం, వారి యొక్క అవగాహన ప్రాతిపదికన మాత్రమే ఇది మనం సాధించగలిగేటువంటి అవకాశం ఉంది. మనలోని విభేదాలను పక్కన పెట్టి ధర్మాన్ని ఉన్నతంగా ఉన్నట్లుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తే, స్పష్టంగా వాటి గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఈనాడు విచ్ఛిన్నంగా
ఉన్నటువంటి ముస్లిం సమాజం ఏక త్రాటిపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఖురాన్ మరియు నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి అని. కాబట్టి ఈ విషయాన్ని నెరవేరాలంటే మనం మన యొక్క ఏవైతే మూర్ఖపు సిద్ధాంతాలు ఉన్నాయో, మొండి పట్టుదలు ఉన్నాయో వీటన్నిటిని పక్కన పెట్టి ఉదార హృదయంతో ఆలోచిస్తే ఇన్షాల్లా సత్యం మనకు తెలుస్తుంది. ముస్లిం సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా హిదాయత్పై నడిచేటువంటి, సిరాతే ముస్తకింపై నడిచేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.